నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గుంజి గుంజి సాంగ్ పాడిన హీరో చంద్రహాస్ కి బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ కుమార్ గారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఒకరికొకరు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు, సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే చంద్రహాస్ పాడిన పాట గురించి అశోక్ కుమార్ గారు తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. దాని మీద నెగిటివ్ గా మాట్లాడారు. అన్ని బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, 2-3 బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి. దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. మరి అంతకంటే బ్యాడ్ వర్డ్స్ ఉన్న పాటలు, అంతకంటే వల్గారిటీ ఉన్న సీన్లు ఉన్న పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు? వాళ్ళ పెద్ద హీరోలు అనే భయమా, ఇతను చిన్న హీరో అనే ధైర్యమా? తప్పు ఎవరు చేసినా తప్పే. పెద్ద హీరోకి ఒక న్యాయం ఉండకూడదు, చిన్న హీరోలు అయితే ఒక న్యాయంగా ఉండకూడదు. ఇద్దరిని ఖండించాల్సిందే. అది ఒక జర్నలిస్ట్గా తనకున్న బాధ్యత. ఇంకా రెండో విషయానికి వస్తే, మొన్న ఈ మధ్య మోహన్ బాబు గారి యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని కిడ్నాప్ చేశారు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. ఈ విషయంలో పోలీసులు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ప్రొసీడింగ్స్ మధ్యలో ఉంది. అయితే అశోక్ కుమార్ గారు లైవ్లోకి మంచు విష్ణు గారిని తీసుకొచ్చారు. ఫోన్లో మంచు విష్ణు గారికి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడారు. అయితే మంచు విష్ణు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నాకు ఫోన్ చేసే ముందు నాకు ఇన్ఫామ్ చేయాలి, అట్లీస్ట్ ఒక మెసేజ్ చేయాలి. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు అలా నన్ను ఫోన్ని లైవ్లోకి తీసుకురాకూడదు అని చెప్పారు. అయితే దాని గురించి నేను మా లాయర్లు మాట్లాడతారు, ఆ కేసు మధ్యలో ఉంది, పోలీసులు చూసుకుంటున్నారు అన్నారు. అయితే ఈయన ఎటకారంగా మాట్లాడారు అశోక్ కుమార్ గారు. మీది జర్నలిజం స్కూల్ ఉంటే నాకు ట్రైనింగ్ ఇప్పించవచ్చు కదా అని ఎటకారంగా మాట్లాడారు. అది అసలు కరెక్టేనా? ఒక జర్నలిస్ట్గా ఎలా మాట్లాడాలో తెలియకపోవడం నిజంగా బాధాకరమే. ఇక్కడ ఎవరికైనా సరే కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటి వ్యవహరించకూడదు. జర్నలిస్టులు అయినా సరే, హీరోలైనా సరే, ఎవరైనా సరే మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి, ఆ పరిధి దాటి వ్యవహరించకూడదు. దీన్నే తప్పుపడతారు ప్రతి ఒక్కరు. ఏమంటారు? కామెంట్ చేయండి.